పవన్ కళ్యాణ్ గారు అసలు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? ఒక పార్టీని అధికారంలోకి తేవాలన్నా, ఒక పార్టీని దించాలన్నా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఉంటుంది. అలా కాదు, ఒక రాజ్యాన్ని నిర్మించాలన్నా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు అని 2029లో నిరూపించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజు నూతనంగా ఉంటాయి. ఆ మాటకు వస్తే ప్రతిరోజు కూడా హాట్గానే ఉంటాయి. ఏమంటా 2024లో ఎలక్షన్స్ జరిగినాయో, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఫామ్ చేసిందో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఇంకొక సంవత్సరంలో ఎన్నికల అన్నట్టుగా అక్కడ రాజకీయాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణం మనందరికీ తెలుసు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు జన సైనికుల్లో, జనసేన శ్రేణుల్లో ఏ విధంగా ఉన్నాయి? రీసెంట్గా ఆయన మాట్లాడుతూ, కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నాయి? దీని ద్వారా టీడీపీ శ్రేణులకు ఏమైనా ఆయన హెచ్చరికలు జారీ చేశారా? కూటమి విడిపోవాలని వైసీపీ కోరుకుంటుందా? మరి కోరుకున్నంత మాత్రాన ఒకవేళ కూటమి విడిపోతే ఆ పర్ఫార్మెన్స్ చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుందా? అసలు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఎంతవరకు సక్సెస్ అయ్యారు? ఆయన ముఖ్యమంత్రి అవుతారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు జన సైనికుల్లో, జనసేనని అభిమానించే అభిమానుల్లో ఎంతగానో మనసు లోతుల్లో, మైండుల్లో ఉన్నమాట వాస్తవం. అయితే వీటికి మనం దీనికి సంబంధించి, పిఠాపురంకు సంబంధించి లోకల్ వ్యక్తి, అనలిస్ట్, అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన జనసేన నేతని కూడా ఎంతగానో అభిమానిస్తారు, మనందరికి కూడా తెలుసు. స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఒకసారి కోటిపల్లి అయ్యప్ప గారితో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే అండి. నమస్తే అండి. అయ్యప్ప గారు ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను సార్. బాగున్నారా? బాగున్నాను. అయ్యప్ప గారు చెప్పండి, జనసేన పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఏ రకంగా ఉందంటే ఏం చెప్తారు? జనసేన అధినేత గురించి ఏం చెప్తారు? అంటే జనసేన పార్టీలో కార్యకర్తలకు ఎవరికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. స్వచ్ఛందంగా అన్ని పార్టీలు కూడా డబ్బు ఇచ్చి జనాన్ని తరలించుకోవాలండి. కానీ జనసేన పార్టీలో డబ్బు ఇవ్వకుండానే జనాలు స్వచ్ఛందంగా తమ సొంత ఖర్చులతో వచ్చి పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. కానీ ఆ అభిమానం ఎంతంటే చెప్పలేనంత అభిమానం అండి. ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలం అయ్యారండి. నేను చెప్తానండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా కూర్చుని ఈ రాష్ట్ర రాజకీయాలని, రాష్ట్ర భవిష్యత్తుని, పేదరిక నిర్మూలనని, ఎన్నో సరికొత్త అంశాలతోటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి, ఈయన నిజమైనటువంటి ఒక నాయకుడిగా ఎదగాలని చెప్పి అందరూ ఆకాంక్షించినటువంటి విధంగా ఆయన రాజకీయాన్ని తీసుకెళ్ళలేకపోతున్నారండి. ఎందుకంటే ఆయన స్టార్డమ్, ఆ చరిష్మా ఆయనకున్నప్పటికీ కూడా ఎక్కడో అన్నీ ఉన్న అల్లు నోట్లో శనన్నట్టు అట్లా ఆయనకి ఎంతో చరిష్మా ఉన్నా కానీ ఆ దాన్ని అధికారం వైపు మరలించుకోవడానికి అణువణువున విఫలమవుతూనే ఉన్నారండి. ఎలా చెప్తారు మీరు విఫలమవుతున్నారని? విఫలమవుతున్నారని ఎలా చెప్తున్నాను అంటే 21కి 21 సీట్లు, 100% స్ట్రైక్ రేట్. ఈ రోజున ఎన్నో గ్రామాలకి పనిచేయటం, గిరిజన గ్రామాలకి, గ్రామ పంచాయతీని దేశంలోనే నెంబర్ 1గా ఉంచటం, గిరిజన గ్రామాల్లో ఎంతోమంది కళ్ళల్లో వెలుగులు తెచ్చేందుకు లైట్లు తేవటం, ఎంతోమంది మనసులను చూరగొట్టడం, ఇవన్నీ ఒక ఉప ముఖ్యమంత్రిగా తన మంత్రిత్వ శాఖలో తన వరకు సక్సెస్ అవుతున్నారు. ఈ రకంగా ముందుకు వెళ్తున్న పవన్ కళ్యాణ్ని ఏ రకంగా అవ్వట్లేదని మీరు చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆయన నోటంటే రావాలి కదండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు. మొన్న జనసేన కార్యకర్తల మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మళ్ళీ రంగా గారి హత్య కేసు, కాపులు సామాజిక వర్గం గురించి, కులాల గురించి, మతాల గురించి, బాలగంగాధర్ తిలక్ గురించి ఉపోద్ఘాతాలు, ప్రవచనాలు ఎవరికి అవసరం లేదండి. పుష్కర కాలం నుంచి 12 సంవత్సరాల నుంచి మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడియే కనిపించినాయా? అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ అంబట్ రాంబాబు లాంటి వ్యక్తులు కులం అనే ముసుగుని వేసుకొచ్చి అనునిత్యం దాడి చేస్తుంటే ఏదో ఒక టైంలో ఆయన ఖండించకపోతే అదే నిజం అనుకునే ప్రమాదం కూడా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు చూడండి, కాపులు అనే సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం ఇది అని అంబట్ రాంబాబు లాంటి వ్యక్తి ఎన్నోసార్లు మాట్లాడాడు. వాళ్ళు తాగుబోతులని, తిరుగుబోతులని, మా కులం మీద నాకున్న పరిస్థితి అని చెప్పారు. అలాంటి అంబట్ రాంబాబు ఈరోజు వచ్చి ప్రతిరోజు
మీడియా ముందుకు వచ్చి నేను కాపురు ఇది, నేను రంగా గారి అన్ని వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు అది నిజం అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. తప్పేముంది? ఎదుటి వాళ్ళు నిజం అనుకునే విధంగా కాదండి. ప్రతి మీటింగ్లో కూడా హిందూ సమాజం గురించో, కులాల గురించో, మతాల గురించో ప్రస్తావన అనేది, అంటే నేను ఒక జన సైనికుడిగా పబ్లిక్లో, సామాజిక మాధ్యమాల్లో జన సైనికులు కూడా ఆయన కొత్తగా నేను సీఎం అవ్వాలి, నేను పార్టీ పెట్టాను, ఇన్ని సభ్యత్వాలు జరిగినాయి, ఇంకా ఇన్ని సభ్యత్వాలు జరగాల్సి ఉంది, ఇంత పలానా నియోజకవర్గాలు ఇన్ని అవ్వలేదు, ఇన్ని అయినాయి, పలానా మంత్రులకు బాధ్యత, ఈ రకంగా కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడి ఉంటే అది బాగుంటుందండి. సార్, అసలు అంబటి రాంబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు వ్యత్యాసం ఉందండి. అసలు ఆకాశానికి ఉట్టికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే స్థాయిలో ఆయన ఉండకూడదండి. ఆయనకి ఏంటండి అవసరం? ఆయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అండి. ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్యేగా కూడా గెలలేనటువంటి ఒక వ్యక్తికి సమాధానం చెప్పారంటే ఏంటి? మీరు అన్న మాటలే నేను చెప్తున్నా. ఇప్పుడు అయ్యప్ప గారు ఇక్కడ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే, పవన్ కళ్యాణ్ గారు ఏమి తన పార్టీ పెట్టి ఒకేసారి వచ్చిన వ్యక్తి కాదు. ప్రజారాజ్యం పార్టీ యొక్క అవశేషాలని తన షోల్డర్స్ మీద మోసి, మరి ఎన్నో గాయాలకు ఓర్చుకుని, రెండు కరుడుగట్టిన సామాజిక వర్గాల నుంచి మధ్యలో నుంచి ఉద్భవించిందే జనసేన. ఎంతో డబ్బు బలం, పత్రికా బలం, జనసేన బలం, ఎన్నో పత్రికా బలం, సోషల్ మీడియా బలం ఎంతో బలంగా వాళ్ళిద్దరిని తట్టుకుని రావాలి అంటే మరి మామూలు విషయం కాదు కదా సార్. ప్రజల్లో మార్పు వస్తే ఎవరు ఏం చేయలేరు. మీకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీ లాంటి పీఠంలో కూడా మనకి ఒక కొత్త వ్యక్తి పార్టీ పెట్టారు. ఒక సాధారణ స్కూల్ టీచరు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అక్కడ పశ్చిమ బెంగాల్లో 4 సార్లు సీఎం చేశారు మమతా బెనర్జీ గారు, అరవింద్ కేజ్రీవాల్. అలాగే ఇప్పుడు తమిళనాడులో. కానీ ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైనటువంటి విశ్వాసం ఉంది. ఈయన నిజాయితీ గల వ్యక్తి, ఈయన వస్తే మా జీవితాలు మారతాయని అనువనువున ప్రజల్లో ఉంది. కానీ ఆ ప్రజలు ఒకే పవన్ కళ్యాణ్ గారు అనుకునే లోపట్లోనే నిర్ణయాలు సడన్ గా మారిపోతూ ఉన్నాయండి. అది నేను ఒకటి చెప్తానండి, ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు తన శాఖల్ని, తనని ప్రమోట్ చేసుకునేటువంటి స్పీచ్ ఎక్కడైనా విన్నారా? అంటే నేను ఇది చాలా మంది అనుకుంటారు విమర్శ అనుకుంటారు. విమర్శ కాదు, సద్విమర్శ కిందే నేను చెప్తున్నాను. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మా బాబాయ్, ఆయన సీఎం అవ్వాలి. ఆయన సీఎం అయ్యి ఈ రాష్ట్రంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. ఎవరు విజనరీ లీడర్లు ఏం కాదండి, అంత మీడియా ప్రచారం, అబద్ధ కల్పన అండి. తరతరాలకి సరగని సంపదల్ని దోచుకుపోతూ ఉంటే కాంట్రాక్టులు కానించి, ఎవరు వైస్ ఛాన్సలర్ కానించి, అతి తక్కువ ఉన్నటువంటి 3%, 4% ఉన్న సామాజిక వర్గాలు దోచుకుపోతుంటే, ఆ దోపిడీకి ఇంకా మేము బలైపోతుంటే, ఈ రాష్ట్రం మారిపోయింది ఏదో విక్రమార్కుడు సినిమాలాగా లక్ష్మీదేవి వచ్చేసిందని మీడియా ఛానల్ అభూత కల్పనలు చెప్తూ ఉంటే ఎంతకాలం ఓపిక పట్టాలండి? ఎంతకాలం ఓపిక పట్టాలి? శాశ్వత ఇసుక మాఫీ ఆగిందా? ఎక్కడ ఏ ప్రభుత్వాలు వచ్చిన ఇసుక మాఫీ ఆగిందండి? ఎప్పటి నుంచి ఉన్న ఈ ఇసుక మాఫీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి అదే ఆగలేదు. కానీ కళ్యాణ్ గారు లాంటి ఒక నిస్వార్థమైనటువంటి వ్యక్తి రావాలి. ఈ రోజున 70 సంవత్సరాల తర్వాత ఒక గిరిజన తండాల్లో వెలుగులు నింపినటువంటి ఒక మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పుకోవాలి, పంచాయతీరాజ్ ద్వారా ఇంత డెవలప్ చేసాం, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా ఇన్ని నిధులు తీసుకొచ్చాం, ఇంత కదండి. 2-3 వాటిల్లో కూడా చెప్పలేదు. లేకపోతే జనసేన లేకపోతే ఇంత మంచి జరిగేదని చెప్పారు. అలా కదండి, ఆయన స్టాటిస్టిక్స్ తోటి అసలు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే గిన్నిస్ బుక్ అవార్డులు తీసుకున్నటువంటి పంచాయతీ, అనేక గ్రామ సభలు పెట్టడం, ప్రతి ఇంటికి జలజీవన మిషన్ ద్వారా నల్లాలు ఇచ్చించడం, 30 పడకల ఆసుపత్రిని 100 పడకలు చేయడం, 54 పంచాయతీల్లో చెత్తను రీసైక్లింగ్ చేయడం, అలాగే ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పుటేరు నుంచి ఉప్పు వస్తుందో ఉప్పు నీరుకి కాంటూర్ వాలింగ్ ద్వారా అడ్డుకట్టు వేయడం, ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు ఆయన చేసినటువంటి 2 శాఖలు, ఒకటి పర్యావరణ శాఖ, అలాగే అటవీ శాఖ, ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. అది కాకుండా జనసేన కేటాయించినటువంటి పర్యాటక శాఖ, టూరిజం శాఖ 2 అంతర్జాతీయ అవార్డులు తీసుకున్నాయండి. 70 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఎవరు కూడా పర్యాటక శాఖ చేసి 2 అవార్డులు తీసుకోలేదు, జాతీయ అవార్డులు. ఇవన్నీ చెప్పాలి. ఏమి చేయలేదు. ఇప్పుడు మీరేమంటారు? కేవలం
టీడీపీ పార్టీ యొక్క విస్తరణలో జనసేన పార్టీ ఎదగలేదంటారా మీరు? ఎదగలేకపోవడం కాదండి, పవన్ కళ్యాణ్ గారు జనసేన సైనికులకి ఒక బాధ్యతలు అప్పచెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం అండి, ఆయన ప్రమోట్ చేసుకోవడంలో ఎంతసేపు జనరలైజ్డ్ గా మాట్లాడొద్దని మేము కోరుతున్నామండి. ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, ఆయన ముందున్నటువంటి లక్ష్యాలు ఏంటి, ఆయన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయగలరు, అలా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఏం చేశారు, పర్యాటక శాఖ ద్వారా అంతర్జాతీయ అవార్డులు, బుద్ధిని అవశేషాలు, బెర్లిన్ లాంటి దేశాల్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టులు పరోక్ష పెట్టుబడుల ద్వారా టూరిజం కి తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు కందులు దుర్గేష్ గారు చేస్తున్నారు. ఆయన జనసేన కేటాయించినటువంటి శాఖ ద్వారా. అలాగే పౌర సరఫరాల శాఖ ద్వారా ఎన్ని అక్రమ బియ్యాన్ని సీజ్ చేస్తున్నారు మీరు చూశారు, ఎన్ని అక్రమ బియ్యాన్ని రవాణా కాకుండా చేయడం. అలాగే ఇప్పుడు రైతులకి యుద్ధ ప్రాతిపదికన డబ్బులు పడతాయి. చేస్తున్న మంచి పనిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నారు. 100% అండి, 100%. ఇంకోటి స్మార్ట్ కార్డులు పెట్టారు సార్. కొత్తగా ఎంతో మంది జంటలకి రేషన్ కార్డులు ఇచ్చారు, స్మార్ట్ కార్డులు పెట్టారు. గతం కంటే కూడా ఇప్పుడు భిన్నంగా పౌర సరఫరాల శాఖని తీసుకువెళ్తున్నారు. ఎంతో మందికి కొత్త వ్యక్తులకి రేషన్ దాద్య రేఖ దిగునున్నటువంటి బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ కూడా పౌర సరఫరాల శాఖ ద్వారా రేషన్ బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎంతో మంచి కార్యక్రమాలు గణనీయంగా చేస్తున్నారు 3 శాఖల ద్వారా, పర్యాటక శాఖ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ ద్వారా. మరి ఆ శాఖల యొక్క గొప్పతనాన్ని, ఆ శాఖలు సాధించినటువంటి విజయాల్ని ఎప్పుడు చెప్పుకోవడంలో విఫలమైపోతున్నారు. ఓకే, ఒకటి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు అసలు సీఎం అయ్యే అవకాశం ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? మరొకటి, ప్రస్తుతం నారా లోకేష్ సీఎం అని తెగ హడావుడి చేస్తున్నారు టీడీపీ వర్గాలు, మరి ఏమంటారు వీటి గురించి మీరు? పవన్ కళ్యాణ్ గారు లాంటి చరిష్మా కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రానికి సీఎం అవ్వాలి. ఏంటంటే చాలా మంది అంటారు ఇది ఏదో కులపిచ్చితో చెప్తున్నారా, ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబంతో మేము ప్రత్యక్షంగా, మేము నాగబాబు గారు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తారని నాకు తెలుసు. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో తెలుసు, ఆయన ఎంత అప్పు ఉందో తెలుసు. కానీ నేను ఒకటి చెప్తున్నాను, ఆయన చేసినటువంటి చారిటీలు కానీ, ఆయన ప్రజల కోసం ఆలోచించే విధానాలు కానీ అంత బాగానే ఉంటది. కానీ ఓ పక్కన జన సైనికులకు అన్యాయం జరిగినా అక్కడ మాట్లాడట్లేదు. నేను జన సైనికుల యొక్క అన్యాయాల గురించి చెప్తానండి. ఆకుల వనజ గారు, అలాగే కోట వినుత గారు యొక్క బెడ్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారు. కోటిపిల్ల అయ్యప్ప ఎందుకు కోఆపరేటివ్ సొసైటీలో భారీ ఎత్తులో అవినీతి జరిగితే, అది అవినీతి ఎవరైతే చేసి ఇంటి మీద దాడులు చేశారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు జనసేనలో ఉండేటువంటి నాయకత్వం కూడా. ఎందుకు చేయాలి? వాళ్ళు టీడీపీ. అవినీతి మీద ఎంక్వైరీ చేయాలి కదా, 51 ఎంక్వైరీ వేయరు. అలాగే ఒక కొట్టే కావ్య, ఆ అమ్మాయి జనసేన ఎంత ట్రెండింగ్ వాళ్ళు. ఆ అమ్మాయి భూమిని ఆక్రమించి సర్వే రిపోర్ట్లో ఆ అమ్మాయికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి మీద ట్రెస్పాస్ కేసు 447, 448 పెట్టడం కారణం ఏంటి? ఆ అమ్మాయి నిస్వార్థం, ఆ అమ్మాయి లేకుండా కంచిని ఏదో ఇచ్చేశారని చెప్పి. అట్లాగే మీరు చెప్పండి, ఇప్పుడు చాట్రాయిలో అంబటి ద్వీప్ అని 18 సంవత్సరాల యువకుడు, ఆయన పుట్టినప్పుడు కానీ 16 సంవత్సరాల వయసు నుంచి కూడా జనసేన బండి మీద వేసుకుని పవన్ కళ్యాణ్ గారు అంటే వేరాభిమానం, ఆయన పుట్టినరోజు కేకులు కోసి ఎంతో ఆనందంగా ఉండేటువంటి ఆ అబ్బాయి శవమయ్యి ఒక చెరువులో తేలాడండి. అలాగే కందుకూరు ఘటన చూసాం. కందుకూరు ఘటనలో ఆయన టీడీపీ కార్యకర్తలు కాదండి, ఆయన ఒంటి మీద కూడా జనసేన టాటూ ఉంది. ఆయన ట్రాక్టర్ నడుపుతాడు, ట్రాక్టర్ కి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి ఆయన కేకులు కోయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అది తిరుమల శెట్టి ఆయన ఆ ఊర్లో నేను వెళ్ళానండి. ఆ కందుకూరు ఘట్టలో పట్టపగటాల కారెక్కించి చంపేయడం ఏంటి? నిన్న కాక మొన్న ఉక్కలం గణేష్ అని ఒక వ్యక్తిని ప్రతిపాడు నియోజకవర్గంలో ముట్లూరు గ్రామంలో తన్ని గంటన్నర సేపు కొడితే అక్కడ పెమ్మసాని గారు కూడా జన సైనికులకు ఏం న్యాయం చేస్తున్నారు? మచిలీపట్నంలో ఇల్లు కూలు కొట్టేస్తే ఏం జరుగుతుంది? శ్రీకాళహస్తిలో ఇల్లు కూలు కడితే ఏం జరుగుతుంది? అలాగే నిన్న కాక మొన్న నిడమర్లో ఒక జన సైనికుడిని పోలీస్ ఎస్ఐ గారు కొడితే 12 లక్షలకు సెటిల్ చేశారు ధర్మరాజు గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే గారు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని ఇంతవరకు 6 లక్షల రూపాయలు ఇచ్చారు, మిగతా 6 లక్షలు ఇవ్వలేదు. ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, ఆ ఎస్ఐ గారి అరాచకాలను చేసింది లేదు. నేను చెప్తున్నానండి, జన సైనికుల్ని కొడుతున్నటువంటి మన నిడదవోలు నియోజకవర్గంలో కూడా ఎస్ఐలు సిఐలు చేసేటువంటి అరాచకాలను వీడియోలతో సహా నేను పెడుతున్న చర్యలు లేవు. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడుతూ నా దృష్టి దాకా వచ్చినా నాకు తెలియదు అనుకోవద్దు, నేను కంపల్సరీ దీని గురించి సెట్ చేస్తాను, నన్ను నమ్మండి, మీ ఆత్మాభిమానాన్ని నేను తాకట్టు పెట్టను అని చెప్పారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగానే చెప్పారని మీరు భావిస్తున్నారా? దేవుడు వరం ఇచ్చినా పూజారులు వరం ఎవరండి? పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళనివ్వకుండా ఒక క్వార్టరీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు క్వార్టరీ ఉన్నాయండి, చెప్పాను కదా ఆఫీసులో. ఇన్ని ఓపెన్ గా చెప్పిన మీరు అది కూడా చెప్పండి. క్వార్టరీ ఎవరండి? నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆఫీసులో యాజమాన్యం ఎవరి మీద నడుస్తుంది? ఫేస్బుక్ లో ఎవరు, సోషల్ మీడియాలో ఎవరు నడిపిస్తున్నారు? వాళ్ళకి కనీసం ఇప్పుడు మొన్న ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎంత అవమానం అండి. అక్కడ పార్టీ కార్యక్రమాలకు పిలిచేవారు కాదు,
జన సైనికులు పెద్ద ఎత్తున అటువంటి చరిష్మా కలిగినటువంటి ఒక నాయకుడు ఇప్పుడు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకొచ్చి ఆయనకి రెడ్ కార్పెట్ వేశారు, జిల్లాలకి ఇప్పుడు వేశారు. ఆ మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. దేనికైనా ఒక టైం ఉంటది టైం అయితే కాదండి ఎలా సార్, ఒక నాయకుడు పార్టీ నుంచి ఏమి ఇవ్వట్లేదని చెప్పి ఆవేశంగా బయట చెప్పుకుని, జన సైనికులు బయట చెప్పుకుని, బయట వాళ్ళు వేలెత్తి చూపేక అప్పుడు చేస్తే కాదండి. ప్రతి ఒక్కరికి జనసేన పార్టీలో కార్యకర్త నుంచి నాయకుల వరకు సముచిత స్థానం ఉండాలి. కొందరు ల్యాబింగ్ అనేది ఉండకూడదండి. ల్యాబింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఒక రకంగా చూస్తారు. దానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పండి, నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏది వెంకటేష్ గారు ఒక సినిమాలో యాక్ట్ చేశారండి, మీకు గుర్తుందా? ఆయన ఒక దేవుడి క్యారెక్టర్ లో. అవును, గోపాల. ఇది మీరు స్పెషల్ గా మీరు చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అభిమానం అంటారు. నేను ఎస్ఐ ట్రైనింగ్ కి నేను గ్రౌండ్కి వెళ్ళివానండి హైదరాబాద్ లో. అక్కడ ఒక అబ్బాయి నాకు పరిచయం అయ్యాడు. అతను ఒక మేకప్ మ్యాన్. రోజు నాతో పాటు గ్రౌండ్కి వచ్చేవాడు, కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఓ రోజు ఏంటి తమ్ముడు ఏం పని చేస్తావు అంటే, నేను మేకప్ మ్యాన్ అన్నయ్య, నేను గోపాల సినిమాకి నేను మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తున్నానని చెప్పారు. చెప్తే మళ్ళీ 3 రోజుల తర్వాత, అంటే రోజు వస్తూ ఉంటాం అన్న, 3 రోజుల నుంచి మాకు వర్క్ లేదు, మేకప్ లేదు, పవన్ కళ్యాణ్ గారు ఆపేశారు అన్నారంట. ఎందుకు ఆపేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే, మా పట్ట కొట్టారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కొంచెం బాధపడుతూ చెప్పాడు. ఎందుకు కొట్టారు అంటే, ఒక మేకప్ పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే వెళ్ళిపోతారు షూటింగ్కి, పొద్దున్నే వెళ్ళిపోయి బుక్ చదువుకుంటే ఒక చెట్టు పక్కన 2 ఆర్టిస్టులు, అంటే ఇక్కడ కార్మికులు, సినిమా కార్మికులు, మనకు జీతాలు రావట్లేదు, జీతాలు రాకుండా పని చేయించుకుంటున్నారు, అసలు మాకు ఇవ్వట్లేదని చెప్పారు. చెప్తే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గర విని వెంటనే పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ ఆపించారు. మళ్ళీ కార్మికుల యొక్క జీతాలు వచ్చే వరకు కూడా నేను షూటింగ్ మొదలు పెట్టనని చెప్పి ఆపించారు. వాళ్ళకి జీతాలు ఇచ్చాక మాత్రమే నేను మేకప్ వేసుకుంటానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది సురేష్ గారు, అక్కడ డైరెక్టర్ గారు, నిర్మాత గారు వీళ్ళందరూ వెళ్ళి, సార్ ఎందుకు షూటింగ్ ఆపారంటే, ఆకలితోటి పస్తులతోటి కార్మికులతోటి పని చేయించుకుని నేను సినిమాలు తీను, నాకు అవసరం లేదు, వాళ్ళ జీతాలు ఇస్తే నేను సినిమా షూటింగ్ వస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి. 3 రోజుల తర్వాత ఆ అబ్బాయి వచ్చాడు. మరి షూటింగ్ ఆగిందన్నా, పవన్ కళ్యాణ్ గారు ఆపిందన్నా, నేను తిట్టుకున్నా అంటే, లేదన్నా ఆయన మాకు అన్నం పెట్టాలని ఉద్దేశంతో, మా కడుపు కాలకుండా చేయాలని వెంటనే పేమెంట్ ఇప్పించారు. పవన్ కళ్యాణ్ గారికి అందరూ సినిమా యాక్టర్లు సినిమాలు తీస్తే ఒక ప్రత్యేక క్యారేజీ వస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారి క్యారేజీ రాదు. ఎవరైతే కార్మికులకు వచ్చిన భోజనం ఉంటుందో ఆ భోజనంలోనే తింటారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్పెషల్ గా భోజనం తిన్నట్టు ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఆయన ఏంటంటే అది. మరి ఇంత మంచి వ్యక్తి సీఎం అవ్వాలని మేము కోరుకుంటే, మేము సీఎం అవసరం లేదంటాడు మా బాబాయ్. ఎందుకు ఆయన అలాగంటారు? మాకు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. కొంత ఓర్పు ఉండాలి కదా. ఓర్పు అంటే పుష్కర కాలం అయింది సార్ పార్టీ పెట్టి, ప్రజారాజ్యం అవశేషాలు అన్నారు. 20 సంవత్సరాల అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి ఇప్పుడు ఒకటి చెప్పండి, మీ ఆవేదన ఆక్రందన అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు అంటే సీనియర్ కాబట్టి ఆయన దేనికి సీనియర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఉంది అంటే, పవన్ కళ్యాణ్ గారి కంటే నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రంలో? ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను, అది కాదు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఒకవేళ సీఎం అయితే ఆయన ఆధ్వర్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయమండి. ఎందుకు చేస్తాం? మాకు మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలి. మేము లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ఎందుకు ఒప్పుకుంటామండి? మేము ఎవరి గురించో మేము మార్పు రావాలని ఈ రాష్ట్రాల్లో మేమంతా కూడా ఇంత బీటెక్లు, ఎంటెక్లు, ఎల్ఎల్ఎంలు చదువుకుని ఒక చరిష్మా కలిగినటువంటి నాయకుడికి మేము ఎందుకు ఓటేస్తాం? ఎందుకు వేస్తాం? మా భుజ స్కంధాల మీద మోస్తామండి పవన్ కళ్యాణ్ గారిని. మేము జాబులు లెటరల్ గా 3 నెలలు సెలవులు పెట్టి కొన్ని వందలు ఆర్టికల్స్ కోటిపీల కాలం ద్వారా రాసివ్వండి. ఇవాళ జన సైనికులకి న్యాయం జరగకపోతే నా సొంత డబ్బులు పెట్టుకుని నిడమర్రు కానీ, కందుకూరు కానీ, అటు చాట్రాయ్ కానీ, అటు వీపూరి శ్రీదేవి మీద దాడి జరిగిన అక్కడ కానీ ఎంతమంది నేను వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి తీసుకుని నేను వాళ్ళకి న్యాయం చేయాలి. న్యాయం జరగట్లేదు. టీడీపీ ఆధిపత్యం ఎక్కువ ఉన్నదండి. సో ఇప్పుడు ఏమంటారు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి సీట్లు పెంచుకుని, కూటమిలో ఉన్నా కానీ సీట్లు పెంచుకుని ఆయన ముఖ్యమంత్రిగా చేపట్టాలి. ఆయన ముఖ్యమంత్రి కాదు అన్నారనుకోండి, చాలా మంది జన సైనికుల అభిమానాల్లో మార్పు అనేది వచ్చేస్తుందండి. నేను ఏం చెప్తాను, ఇప్పుడే వస్తుంది. ఎప్పుడు ఒక నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలండి, అనుభవం దేనికండి? ఎవరు ఇంగ్లీష్ పేపర్ కూడా చదవలేని వాళ్ళు విజనరీ లీడర్ల కింద ఉంటున్నారండి. మీకు తెలియదు, నేను చెప్పకూడదంటే. ఇంగ్లీష్ పేపర్ కూడా పైనుంచి కింద దాకా చదువుతూ రాదు. ఒక మీడియా సృష్టి, అభూత కల్పన, అరిచేతులు వైకుంఠం చూపించి ప్రజల్ని మసిపూసి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి ఆయన సినిమాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అద్భుతంగా ఎలా ఎదిగారో, ముఖ్యమంత్రిగా కూడా ఆయన వచ్చిన తర్వాత అదే విధంగా ఎదుగుతారు. పాలన వేరు, అది ఒక వృత్తి అండి.
సినిమా ప్రపంచం అనేది ఒక వృత్తి, ఒక డైరెక్టర్ రాస్తాడు, ఆయన యాక్ట్ చేస్తారు. అవును. అది వృత్తి వేరు సార్. కంటెంట్ బాగుంటే ప్రజలు చూస్తారు. కానీ ఇది పాలన సార్. మరి అదే కదా ఆయన చెప్పి 5 కోట్ల మంది సార్. ఇక్కడ ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ ఉంది, ప్రతి సిస్టమ్ ఉంది. ఒక నాయకుడు చిత్తశుద్ధి ఉండాలి. అవినీతి జరగకుండా అవినీతి రహిత భారతదేశం, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని ఆయన మనసులో బలంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అదే చాలండి. చిత్తశుద్ధి చాలు. రాజకీయాలకి అనుభవం కంటే కూడా చిత్తశుద్ధి, ఆవగింజంత చిత్తశుద్ధి ఉంటే ఆకాశం అంతా చేస్తారండి. ఇప్పుడు లోకేష్ కి విపరీతమైన బీజేపీ సపోర్ట్ ఉంది. బీజేపీ పార్టీ లోకేష్ని బాగా నమ్ముతుంది. నారా లోకేష్ గారిని అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారని కొన్ని ఛానల్లో చెప్తున్నారు. వచ్చే రోజుల్లో లోకేష్ గారే సీఎం అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అసలు నిజంగా బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ కంటే లోకేష్కి ఎక్కువగా వాల్యూ ఇచ్చే అవకాశం ఉందంటారా? సార్ అసలు ఈ కూటమి ఫామ్ అయ్యి బీజేపీ తోటి లేనటువంటి సఖ్యతని ఏర్పాటు చేసి తన సీట్లు కూడా బీజేపీకి ఇచ్చి తృణప్రాయంగా వదిలి ఇవాళ రాష్ట్రం ఒక బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక రాష్ట్రాన్ని, రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అని కంకణం కట్టుకుని తన హెచ్చించిన వాడు తగ్గించబడని బైబిల్లో ఉన్నటువంటి సూక్తి ఏదైతే ఉందో, ఎవరైతే హెచ్చించబడతారో తగ్గించబడతారో వాళ్ళు హెచ్చించబడను అని చెప్పి బైబిల్ సూక్తిని ఆచరణలో పెట్టుకుని ఆయన రాజకీయాలు చేస్తే, మొన్న చూసారా జాకీ ఛానల్ చెప్తున్నా, ఆ జాకీ ఛానల్లో నోరు మూసుకోకపోతే భవిష్యత్తులో బట్టలు ఉప్పి కొడతారండి ప్రజలు. పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా ఆయన ఒంట్లో బాగాలేదంట, కామన్గా చూస్తాకు వచ్చారంట. ఏదో పెద్ద జరిగిపోయిందంటండి ఏదో హైదరాబాద్లో. ఎవరైనా ఫస్ట్ అభిమానించేది చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ 2 చేతులు ఎత్తి వాళ్ళ నిజాయితీని బట్టి వైట్ పేపర్ మీద వాళ్ళకి ఎటువంటి బ్లాక్ మార్కులు లేవు. కరెక్ట్. ఎత్తి ఎంతో అభిమానంగా పవన్ కళ్యాణ్ గారికి ఒంట్లో బాగోకపోతే చూస్తాకు వస్తే అది న్యూస్ కాదంట. ఆ జాకీ ఛానల్కి చెప్తున్నా, అది న్యూస్ కాదంట. మీరు ఎన్ని జాకీలు వేసి లేపినా కంటెంట్ ఉండాలి. మీరు ఏదో మీడియా ప్రచారం, అద్భుత కల్పన, 4 సీసీ కెమెరాలు ఉంటాయండి. సో నేను అడిగిన క్వశ్చన్ కి మీరు చెప్పాలా డైరెక్ట్ గా, నారా లోకేష్ కి వాల్యూ ఎక్కువ ఉంటుందా బీజేపీ పెద్దల దగ్గర, పవన్ కళ్యాణ్ కి ఉంటుందా? ఆన్సరే చెప్పాను సార్. పరిస్థితులను మారిపోయి అవసరమైతే రేపొద్దున నారా లోకేష్ ని తీసుకెళ్లి బీజేపీ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటుందా? వాస్తవం ఉందా సార్? నేను అది చెప్తున్నాను. అసలు బీజేపీని కలిపిందే ఆయన అనేది. ఈ రోజున దేశంలో బీజేపీకి స్థానాలు తగ్గిన ఆ స్థానాల్ని ఇచ్చి ఆంధ్ర రాష్ట్రం ద్వారా బీజేపీ ఫామ్ అవడానికి, దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ కూటమి ఫామ్ అవడానికి కూడా మెయిన్ కారణం మూలస్తంభం పవన్ కళ్యాణ్ గారు. అది తెలియదండి. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని సోము వీర్రాజు గారు కూడా అనేక సార్లు అమిత్ షా గారి దగ్గర తీసుకెళ్లి మిమ్మల్ని సీఎం క్యాండిడేట్ గా ప్రకటిస్తాం, మీరు సీఎం క్యాండిడేట్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉండాలని 2019లో కూడా జరిగినాయి. ఎందుకంటే వీర్రాజు గారు కూడా మాకు బాగా కావాల్సిన వ్యక్తి, సోము వీర్రాజు గారు. ఆయనతోటి మేము ట్రావెల్ చేస్తున్నాం, మేము పాలు పంచుకుంటూ ఉంటాం. ఆయన చెప్పారు ఈ రోజున 2024లో కూడా టీడీపీ కూడా కలవకుండా మీరు ఒంటరిగా పోటీ చేస్తే ఎన్డీఏ పూర్తిగా మద్దతు ఇస్తుంది, అన్ని స్థానాల్లో మీరు పోటీ చేయాలి అని చెప్పి బీజేపీ పెద్దల ప్రపోజల్స్ పక్కన పెట్టి, లేదు టీడీపీ కూడా మన దాంట్లో కలుస్తుందని ఢిల్లీకి తీసుకెళ్లి ఆ ల్యాబింగ్ చేసి వాళ్ళతోటి జత కట్టి చేయించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలా పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం చేశామని అంటున్నారు. ఓకే, అది ఓకే. చివరిగా చెప్పండి సార్, చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకుంటారా లేకపోతే అప్పటికప్పుడు హైప్ వచ్చే? సో ఇదంతా కేవలం జాకీ ఛానల్ ఇలా మాట్లాడుతున్నాయి కానీ ఒరిజినల్ గా అంత సీన్ లేదంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పీఠంలో కూడా ఒక ఇది ఉంది, సముచిత స్థానం ఉంది. ఇంకొకటి మీకు అంతెందుకు సార్, అంతకు ముందు కూడా గతంలో అమిత్ షా గారి మీద చెప్పులు ఇచ్చిన చరిత్ర ఒక పార్టీకి ఉంది. అంత తొందరగా మర్చిపోతారంటారా బీజేపీ వాళ్ళు? సార్ మీకు ఒకటి చెప్తున్నాను, బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మినంతగా టీడీపీని నమ్మదు, ఎవరినే నమ్మదు. అది అందరికి తెలిసిన నగ్న సత్యం. సో మిగతా అన్ని జాకీలేసి లేపుతున్నారు కాబట్టి అంత సీన్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ద వన్ ఆఫ్ ది హీరో ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఈయనే కీలక పాత్ర పోషిస్తారు, ఆయనే హీరో. ఆయనే బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో సో ప్రధానమంత్రి గారు ప్రేమతో అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు. ఎలాగో వచ్చాం కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నారు కాబట్టి పిలిచారు కాబట్టి సార్ వెళ్ళకపోతే బాగదు కాబట్టి జస్ట్ అక్కడికి వెళ్ళారు సార్. మనస్ఫూర్తిగా కాదంటారు మీరు సార్? పవన్ కళ్యాణ్ గారు చూస్తాకి వెళ్ళినప్పుడు అదే స్థాయిలో ముఖ్యమంత్రి గారిని చూస్తాకి వెళ్ళకపోతే బాగోదు కదండి కూటమిలో ఉన్నప్పుడు. ఇంకొక విషయం, పవన్ తుఫాన్
ఎప్పుడైనా ఆ మాట లోకేష్ గారి గురించి అన్నారా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు? అనలే. మరి ఆ మాట అని ఉంటే మా జాకీ ఛానల్ ఏకంగా ఎగిరేసి గొంతులు వేసేసి పండగ చేసుకుంది నేను చెప్తున్నా. పవన్ ఈజ్ ద తుఫాన్, ఆయన సీఎం అవ్వాలండి మేము చెప్తున్నా. ఆయన ఇక్కడ అనకూడదు, టీడీపీ కార్యకర్తలు డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అక్కడేమో ఎన్డీఏ అంటారు, ఇక్కడేమో గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ గెలవడానికి కారణం అది తెలుసు తెలంగాణలో. మరి అంటే రేపొద్దున కాంగ్రెస్కి ఒకవేళ సపోర్ట్ చేస్తారనే భయం కూడా బీజేపీకి ఉండుంటుంది అంటారా? టీడీపీ భయం ఉంటుంది కదండి. రెండు కళ్ళ సిద్ధాంతం ఎప్పుడు వాళ్ళ నైజం అండి. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతం, ఇప్పుడు కూడా రెండు కళ్ళ సిద్ధాంతం. అక్కడేమో టీడీపీ, ఇక్కడేమో ఒక కుల సంఘం. ఆ కుల సంఘం ఏంటంటే టీడీపీ యొక్క అధికార సామాజిక వర్గం అంతా కూడా, కుల సంఘం అంతా కూడా బేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పి వీటికి ఆ కుల సంఘం కాదండి. అక్కడ టీడీపీ, ఇక్కడ టీడీపీ. సో పవన్ కళ్యాణ్ గారు లేని రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో ఊహించుకోకూడదు అంటారు మీరు? ఒక పార్టీని అధికారంలోకి తేవాలన్నా, ఒక పార్టీని దించాలన్నా పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఉంటుంది. అలా కాదు, ఒక రాజ్యాన్ని నిర్మించాలన్నా పవన్ కళ్యాణ్ గారే ఉంటారు అని 2029లో నిరూపించాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అయ్యప్ప గారు. చూశారు కదా, కోటిపల్లి అయ్యప్ప గారు అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. పర్సనల్గా ఆయన జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. సో ఆయన బాగుండాలి, ఆయన ద్వారా ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆక్రందనతో, ఆవేశంతో మాట్లాడుతున్నారు. అయితే కొన్ని సమయాల్లో ఈ ఆవేశం కొంత సమయం పాటించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనే ఆకాంక్షతో ఉంటే మాత్రమే మేమందరం కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కూటమికి లేకపోతే ఏం జరుగుద్దో మాకు తెలియదు, అక్కడున్న పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మాకు తెలియదు. కాబట్టి సముచిత స్థానాలు పవన్ కళ్యాణ్ ఇచ్చి సముచితంగా ఏదైతే మాటల్లో చెప్తున్నారో చేతల్లో చూపించకపోతే మాత్రం టీడీపీ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కోటిపల్లి అయ్యప్ప గారు. మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నమస్తే, చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.